ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కదా. మన స్థితి ఏదైనా, మన వృత్తి ఏదైనా, మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైనా ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ ఉంది. హౌ డస్ యువర్ ఫోన్ వర్క్? మీ ఫోన్ ఎలా పనిచేస్తుందండి? దేనివల్ల పనిచేస్తుందండి? పొద్దున్నే లేచి ఏం పెడతామండి? ఫోన్కి ఛార్జింగ్ పెడతాం కదండి. ఇప్పుడు ఫోన్ మీ దగ్గర ఉంది, అన్ని ఫీచర్స్ మీ ఫోన్లో ఉండొచ్చు. మీ ఫోన్ ₹1,00,000 ఫోన్ అయి ఉండొచ్చు, అది 1,200 ఫోన్ అయి ఉండొచ్చు, అందులో కొన్ని ఫీచర్సే ఉండొచ్చు, ఎన్ని ఫీచర్స్ అయినా ఉండొచ్చు. కానీ అది పనిచేయాలంటే ఏం కావాలండి? దానికి ఛార్జింగ్ కావాలి. ఊర్లో వెళ్తే ఛార్జర్ మర్చిపోతే ఎంత ఇదైపోతాం కదా. ఫోన్ పనిచేయట్లేదు, ఛార్జర్ లేదు, ఏం చేస్తాం? ఎలా కొనేసుకొని ఛార్జింగ్ పెడతాం. లేకపోతే ఎవరినైనా అడిగి మీ దగ్గర సన్నపిన్ ఛార్జర్ ఉందా, మీ దగ్గర సి టైప్ ఛార్జర్ ఉందా అని చెప్పి మన ఛార్జర్ టైప్ ఏంటో అడిగి మరీ ఛార్జింగ్ పెట్టేసుకుంటాం కదా. ఎందుకంటే మన ఫోన్ ఎన్ని ఫీచర్స్ దీనికున్నా, ఎంత అడ్వాన్స్డ్ ఫోన్ అయినా సరే, దానికి ఉండవలసిన ఛార్జింగ్ దానికి లేకపోతే, దాని ఛార్జర్ దానికి లేకపోతే అది వేస్ట్ కదండి. అలాగే మీ బ్రతుకులో మీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత ఎడ్యుకేషన్ మీకున్నా, మీకు ఎంత ధనం ఉన్నా, మీరు ఎంత గొప్పవారైనా, మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, మీరు ఎటువంటి వారైనా, మీ వృత్తి, మీ స్థితి, మీ జీవితం ఎటువంటిదైనా, మీకు బలం ఇచ్చే దేవుడు లేకపోతే మన బ్రతుకు ఏంటండి? సున్నా. మన బ్రతుకు వ్యర్థము అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునితో ఉండే జీవితము ఎంత ఉన్నతమైనదో, ఎంత ముఖ్యమో దేవునితో ఉండటమో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ వాక్యం ఒకసారి చదువుకొని దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనము ఒక్కసారి చదువుకుందామండి. యాక్ట్స్ చాప్టర్ 17:28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీరు కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారంనైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇంగ్లీష్లో అయితే దీని గురించి ఎంత చక్కగా రాయబడింది అంటే 17:28లో, ఫర్ ఇన్ హిమ్ వీ లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. మనం ఆయన వల్లనే మనం ఉన్నాము అని. ఇంకొక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ప్రతి ఒక్కరు బిగ్గరగా చదవాల్సిందిగా కోరుతున్నానండి. చాప్టర్ 15:5, John 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవులంగా మనం అనేక సార్లు దేవుని మర్చిపోతూ ఉంటాం. కొంచెం ధనము రాగానే, ఇది అందరూ చెప్పేదే కదా అనుకుంటాం, కానీ మనం రోజు చేసేదే. కొంచెం ధనమో, కొంచెం స్టేటస్, కొంచెం ఉన్నతమైన స్థితితో, ఒక ప్రమోషనో, లేకపోతే ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటేనో, కారు కొనుక్కుంటేనో, చిన్న బ్లెస్సింగ్ రాగానే అప్పటి వరకు పాదాలు పట్టుకున్న మన దేవుణ్ణి విడిచిపెడతాం. అప్పటి వరకు పాదాలు పట్టుకుని బ్రతిమలాడిన మనమే అవన్నీ ఇచ్చిన దేవుని మర్చిపోతూ ఉంటాం. మన హోదా, మన యొక్క స్థాయిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని రాయబడి ఉందండి? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరైతే నా యందు ఉంటారో, నేను ఎవరి యందైతే ఉంటానో వారు బహుగా ఫలించెదరు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా గడిచిన కాలం అంతా నువ్వు నాతో ఉన్నావు, కష్టాల్లో, నష్టాల్లో ఈ సంవత్సరం అంతా నాకు తోడుగా ఉండి ఈ సంవత్సరంలో ఆఖరి నెలలోకి కూడా నన్ను క్షేమంగా తీసుకొచ్చావు. ఇంతవరకు నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను నా యేసయ్యా అని పూర్ణ హృదయముతో ఒక తీర్మానం తీసుకుంటూ, నా స్థితి ఏదైనా, నేను ఎంత గొప్పవాడిని అయిపోయినా, ఎంత గొప్పదాన్ని అయిపోయినా, నేను నిన్ను విడిచిపెట్టను అనే మాట చెప్దామా? యేసయ్యా నేను నిన్ను విడువను అని చెప్పగలరా? ప్రభు వైపు చూస్తూ, యేసయ్యా నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నాతో ఉన్నావు, నేను నీ చేయి విడిచిపెట్టనయ్యా.